అయ్యా అయ్యా విన్నామా? ఇక్కడ పెద్ద స్కూల్ ఎక్కడుంది? హై స్కూలా? అవునండి, హై స్కూలే. ఇదో పారు, இப்படியே நேரா போய் ரைட்ல திரும்பி லெஃப்ட்ல ஒரு பரலாங்க போனா அங்க பெரிய பில்டிங் வரும். அதுதான் ஹை ஸ்கூலு. ஒன்னும் புரியலையா? சரி, 21வது பஸ் ஏறுங்க, நேரா கொண்டு போயிடும். போங்க. ఏం పాడు, ఏమైనా అర్థమైతే వస్తేనా? రా బాబు. అదేమిట్రా చెప్పకుండా పారిపోసాకవచ్చు? అది కాదు మామయ్య, మరి అమ్మమ్మ చెప్పింది ఏమని? మీ ఇంట్లో పచ్చి మంచి నీళ్లు కూడా తాగొద్దని. మేము తప్పు చేసావురా? అదే మామయ్య, కాబోయే అల్లుడు అత్తవారింట్లో పెళ్లి కాకముందే భోజనం చేయకూడదని, ఒకవేళ భోజనం చేస్తే ఆ పెళ్లి భగ్నం అవుతుందని, బ్రతికితే అతకదని మరీ 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 చెప్పింది. గుడ్ గుడ్. ఒరే చూసావు, అన్ని విషయాలు తెలిసిన వాడిని నేనే మర్చిపోయి సంగతి. అది సరే, మరి ఎక్కడుంటావురా? ఎక్కడన్నా ఒక రూమ్ చూసుకుందామని. సరే సరే. ఒరే రూమ్ ఎందుకురా? ఈ ఊళ్ళో మా స్నేహితుడు మేడ పెద్దగా ఒకటి ఖాళీగా ఉంది. ఆ మేడ మీద గది నీకు ఏర్పాటు చేస్తాను, అందులో లక్షణంగా ఉండు. ఓకే మావయ్య, హోటల్ నుంచి భోజనం తెప్పించుకుని హాయిగా తింటూ అక్కడే ఉంటా. ఒరే నే బ్రతుకుండగా హోటల్ కామేవరా? మా ఇంట్లో ఉండి కతికిది అతకది కానీ అక్కడి నుంచి అన్ని తెప్పించుకు తినవుతురా? కనుక కాఫీ, భోజనం, టిఫిన్ వగైరా అన్ని పంపిస్తాను, చక్కగా ఆరగించు. సరే మామయ్య, మీ పని చేత రోజు పంపిస్తుంటా. అదేమిట్రా పనివాడ కామేవరా? మన పద్మం చేస్తుంది, దాంతో పంపిస్తాను అన్ని. చూడు, ఇవాళ డ్యూటీలో జాయిన్ కా. ఎవరు ఎవరు అదేమిటి మీరు అలా చూసుకుంటూ నిలబడిపోయారు? ఏం లేదు, ఈ అమ్మాయి ఈయన గారు పుణ్యం అంటూ రైల్లోంచి దింపేస్తే లారీ ఎక్కి వచ్చేసాం పట్నం. గుడ్ గుడ్. ఎవరమ్మా నువ్వు? బాబు, పెద్ద పంతులు గారంటే మీరేనా అండి? అవును నేనే. ఏ మరేండి, మరే మా బాబుని మీ బడిలో చేర్చుకోవాలి. గుడ్ గుడ్. ఏ క్లాస్ లో? 4th ఫారం సార్. 3rd ఫారం ఎక్కడేదో? మా ఊరు బడిలోనే చదివేశాడండి. ఆ బడే మా బాబుకు చిన్నది అయిపోయింది, అందుకని పట్నం తీసుకొచ్చాను. గుడ్ గుడ్, మంచి పని చేశావు. ఇదిగో అమ్మాయి, సీటు మనీ చీటీ ఇస్తాను, వెళ్ళి జీతం. జీతమా? చదువుకోవడానికి జీతం ఎందుకు బాబు? అమ్మాయి గారు, జీతం చదువుకోవడానికి కాదు, చదువు చెప్పడానికి. చెప్పా, దీనికైతే నా దగ్గర డబ్బు లేదు. బాబుగారు, బాబుగారు, మీరు ఇంతమంది పిల్లలకి చదువు చెప్తున్నారు, వాళ్ళందరితో పాటు మా బాబు ఓ మూల కూర్చుని వింటాడు. ఇందులో మీకు కష్టమే ఉంది బాబు, చెప్పండి. ఆ ప్రశ్నే గవర్నమెంట్ వారిని అడిగితే బాగుంటుంది. వాళ్ళెవరి మధ్యని? బాబుగారు, మీరు మా బాబుకు చదువు చెప్పాలి, మా బాబు డాక్టర్ కావాలి. అబ్బో, డాక్టరే? ఏ అయిన వాళ్ళంతా గొప్ప? వాళ్ళందరికీ డబ్బుంటే మా బాబుకి మంచి తెలివి ఉంది. తెలివికే గాని మీ జాతి ఏమిటి? అదెందుకు మళ్ళా? ఏం లేదు, వెనకబడిన జాతులని కొందరున్నారు, వాళ్ళకైతే ఊరికనే చెప్పొచ్చు, ఏదో అక్కర్లేదు. ఏంటి చదువుకి జాతికి భలే లంకేశారే? చదువుకోవడానికి తెలివే కావాలనుకున్నాను, తెలివి లేకపోయినా జాతి ఉంటే చాలన్నమాట. బాబుగారు, బాబుగారు, అదంతా నాకు తెలీదు. మా బాబు మంచి తెలివైనోడండి, కావాలంటే పరీక్ష చేసి చదువు చెప్పండి, లేదా మీ బళ్ళు తెలివైన వాళ్ళని చేర్చుకోమని చెప్పండి. చెప్పండి బాబుగారు, ఏదో ఒకటి చెప్పండి. ఉండు ఉండు, ఉక్కిరి బిక్కిరి చేయకు. ఇదిగో అమ్మాయి, నువ్వు వేసే ప్రశ్నలకు నేను కాదు కదా ఏ గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పలేదు. ఇదిగో అమ్మాయి, నాకు అవతల పని ఉంది, నువ్వు చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే ఈ చిన్న మాస్టర్ గారితో చెప్పు. అబ్బాయి సూర్యం, ఆ కురవాడు సంగతి చూడు, నేను వస్తాను. గుడ్ గుడ్ గుడ్. ఏమిటి అలా చూస్తున్నావు? మీరు మీరు ఈ బడిలో చిన్న మాస్టర్ గారా? అవును. ఏ తెలియక మిమ్మల్ని ఏంటేంటో అనేశాను, ఏమనుకోకండి. ఇంతవరకు నేనేమీ అనుకోవడం లేదు, కానీ ఇప్పుడు బాగా అనుకుంటున్నాను. ఏమని? నువ్వు వట్టి పిచ్చిదానివని. లేకపోతే ఏమిటి, చేతిలో కాని అయినా లేకుండా కుర్రాన్ని డాక్టర్ చదివించడానికి ఎవరైనా పట్టం తీసుకొస్తారా? అది నీ వల్ల అయ్యే పనేనా? అందరూ ఈ మాట అనేవాళ్లే, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని. నా వల్ల కాకపోతే నేను ఇచ్చిన మాట ఏం కావాలి? నేనేమన్నా మళ్ళీ అడిగానా, మాన్యాలు అడిగానా? మా బాబు కొంచెం చదువు చెప్పండి అంటే జీతం అంటారు, జాతి అంటారు. వాళ్ళ నాన్న జమీందారు గారి కానీ బతికుంటే
డాక్టర్ కాదు, డాక్టర్ బాబును కూడా చదివించేవారు. ఏమిటి ఈ కుర్రాడు జమీందారా? మరేంటనుకున్నారు? వెళ్ళిపోయింది కాబట్టి మా బాబుకి గతి పట్టింది. చిన్న మాస్టర్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నీ పేరేమిటి? లక్ష్మి. లక్ష్మి. గుడ్ గుడ్. ఏమా సూర్యం, ఆ కుర్రవాడి సంగతి ఏం తేల్చావు? తేల్చేదేముంది, జీతం కట్టేద్దాం, చదివించేద్దాం. గుడ్ గుడ్, మంచి ఆలోచన. జీతం కట్టేద్దాం, చదివించేద్దాం. చూడబ్బాయి, నువ్వు వెంటనే వెళ్ళి డ్యూటీలో జాయిన్ గా, మళ్ళీ వర్జం వస్తుంది. అలాగే ఆ అబ్బాయిని పూర్తిలో జాయిన్ చేయి. అలాగే రాబోయ్. వెళ్ళొస్తాను. బాబు బాబు, బుద్ధిగా చదువుకో. చూడు, ముందు పెద్దబాబు గారి దండం పెట్టు. నమస్కారం మాస్టారు. గుడ్ గుడ్. బాగా చదువుకుని మీ అక్క అభిప్రాయ ప్రకారం పెద్ద డాక్టర్ అయి అందరి చేత గుడ్ గుడ్ అనిపించుకోవాలా? అలాగే సార్. వెళ్ళరా. చూడమ్మా, ఇదే మా ఇల్లు. ఈ ఇంట్లో గజలక్ష్మి ఉరఫ్ భద్రకాళి అనబడే నా భార్యారత్నం ఉంది. నేను ముద్దుగా గజు అని పిలుచుకుంటానులే. ఆవిడకి నోరు బారెడు, చేయి తెగబారెడు. నువ్వు కాస్త సర్దుకుపోయావంటే అన్ని హాయిగా గడిచిపోతాయి. ఆ కుర్రాడి జీతం నాదంతో పాటు. ఏమ్మా? అలాగేనండి. వచ్చావు గజం? గజ ముద్దు ముక్కలా నెట్ట ఉంది. ఇదా ఆ అమ్మాయి దిక్కుమాలి పిల్ల, ఏదో మన ఇంట్లో పని పాటు చేస్తుంది కదా అని తీసుదాకా వచ్చా. ఏమే, నీకు ఇంటి పనులు చేయడం వచ్చినా? ఏ పని చెప్పినా చేస్తానమ్మా. అదే మా ఇంట్లో పనులే ఉన్నాయే. లింగులు ఇటుకుమంటూ మేము ముగ్గురం. తెల్లవారి నిద్ర లేవగానే పాచులు తోడవడం, కడగడం, పాత్రలు తోవడం, బట్టలు ఉతకడం, పాలు వెతకడం, పిడకలు చేయడం, బజార్కి వెళ్ళి కూర. అవునండి, అన్నట్టు అల్లుడు కనిపించాడా? కనిపించాడు. ఏమన్నాడు? చిచ్చి, మీ ఇంటికి రాని పో అన్నాడు. కతికిది అతకదని వాళ్ళ అమ్మమ్మ చెప్పిందట. ఇంత చిన్న విషయం కోసం ఇంత పెద్ద సంబంధం విడిచిపెట్టుకోవడం ఎందుకు అని అన్నాడు. అన్నాడు, ఆ మాత్రం మాట అన్నాడు. ఓహో అన్నాడు, అంతేకాదు. ఇక ముందు తన భోజనం ఏర్పాట్లని ఇక్కడి నుంచే చేయమన్నాడు. అలాగే చేద్దాం, దాందేం పోయింది. గజం, నాకు ఆకలిస్తుంది. టిఫిన్ పొద్దున్న ఇడ్లీ రెడీగా ఉన్నాయి, పదండి. పొద్దుటేసివా? దాని మీద ఈగలు దోమలు అన్ని సంచారం చేస్తున్నాయి. ఏమీ చేయడం లేదు, పదండి. గుడ్ గుడ్. ఏం చేస్తాం బాబు, ఎలాగో సర్దుకోవాలి. ఆ రాముడి దయ వల్ల నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయితే పెద్ద బంగ్లాలోకి వెళ్తాం. ఏ డాక్టర్ అవుతావు కదూ? బాబు మంచి బాబు. ఎన్ని నీళ్ళు పోతే ఏం సలహా చెప్ప? అయ్యా, నీ కాసేపేనా అన్నాను లేవమని? నీ కాదు చెప్పేది అక్కర్లేదు అని. అయితే నీ కోసం చేసి వంటంది ఏం కావాలని? ఏం కావాలా? దెబ్బలా పడే కుక్కలకేసే పీడ వదలపోతాం. ఎందుకమ్మా వద్దు అంటే అట్ట బలవంతం చేస్తావు? అన్న మీద ఇట్ట పడే తింటాగా. తింటావు తింటావు. ఊళ్ళో వాళ్ళ సొమ్ము తేరగా తిన్ననకేగా నువ్వు పుట్టింది. ఇక్కడ నీ కోసం ఎవరు వండి వార్చి పెట్టలా. ఆహా, లేకపోతే దెబ్బల కోసం కుక్కల కోసం ఉండేరా? మా ఎట్టనరా, మేము ఎందుకన్నా వండుకుంటాం. నీతో చొప్పాలా? రౌడీ ఎత్తవని. ఏమన్నావురా? ఏమన్నావురా? రౌడీ ఏదోనా? సరే, అన్నం పట్టరమని చెప్పరా? చెప్పరా? కర్మరా కర్మ. అడిగిన పిల్ల తిండెట్టి అలా అచ్చి ఇంత తయారు చేసింది. తయారు చేసి మన కొంపల మీద వదిలేసిపోయింది. దాని ప్రాణానికి పడి ఉసూరుమని ఆడవలసిందే, అంతే. ఏం కుశారా? ఇంకోసారి లక్ష్మిని ఏమన్నా అన్నారో చంపేస్తాను. జాగ్రత్త, యాదవ పిరికి యాదవ. అంతా ఈ జమీందూరు మూలకంగానే వచ్చింది. భూములమ్మ ఏం బాగుకున్నాడు? తను బాగుపడలే, మమ్మల్ని బతకలేదు. చివరికి ఏం మిగిలింది? అంత బూడిద బుక్కులు.
బంగారం కణికలు. అమ్మ ఓయ్. అయితే ఈ బంగారం తీసుకుని ఇక్కడికే వచ్చేసాం అన్నమాట. అవును దొరగారు, ఈ పాపిటి సొమ్ము నాకెందుకని తిన్నగా ఏడకే పట్టుకొచ్చి మీ గడప చెప్తున్నా. గుడ్. దేశంలో అందరూ నీలాగా ఆనిస్ట్ గా ఉంటే మాకే బాధ ఉండదు. సరే గాని ఆ జమీందారికి వారసులు ఎవరైనా ఉన్నారా? లేకేం దొరగారు, కొడుకే ఉన్నాడు. ఆ అగ్గి ప్రమాదకం నుంచి బయటపడింది ఆ బుడ్డాడు ఒకడే. ఓహో, ఇప్పుడు ఆ కుర్రాడు ఎక్కడున్నాడు? అదేనండి, మా గుడిలోనే లక్ష్మి అని ఒక పిల్ల ఉండేది. ఆ బుడ్డోడిని లక్ష్మికి అప్పచెప్పి ఆ జమీందొరమ్మ గారు చచ్చిపోయారు. ఆ పిల్లోడినేమో చదివించడానికని మా లక్ష్యం పట్టణానికి తీసుకెళ్ళింది. దొరగారు, నేను ఎట్టాగైనా సరే ఎత్తికాలను పట్టుకొస్తాను. ఇదంతా బుడ్డడికి ఇచ్చేస్తారా? ఓ, ఇచ్చేస్తాం. కానీ ఆ కుర్రాడు జమీందారు కొడుకైనట్టు రుజువు కావాలి. దాందే ఉందండి, రుజువు అయితే ఇస్తారు కదా. ఓ, తప్పకుండా ఇస్తాం. కానీ ఇక్కడ కాదు, పట్నంలో క్లెయిమ్స్ ట్రస్టీ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అది ఎందుకు రాసింది దొరగారు? రాసిస్తాను కానీ ముందు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి. రైటే? ఎస్ సార్. ఇతని దగ్గర స్టేట్మెంట్ తీసుకో. వస్తున్నాను బాబు. స్నానం చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, త్వరగా రాక. బాబు కాదు, బయట నువ్వు పోసేసుకో అమ్మా. నీళ్ళు తోడి కుంట్లో అమ్మగారికి పని వదిలేసి వెళ్ళానని తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా? నీకేం పర్వాలేదమ్మా, నేను సర్దుకుంటానుగా. నువ్వు వెళ్ళి ముందు వాడు పని చూడు. మీరా? వద్దండి బాబు. అవునమ్మా, నీకు తెలవదులే. ఇదొక్కటి నాకు తెలవదన్న మాటే గాని ఇంటి పనులన్నీ కాస్తో కూస్తో నేను చేస్తూనే ఉన్నానుగా. వెళ్ళు. వద్దండి బాబు, వద్దండి. వెళ్ళమంటుంటే గుడ్ గుడ్. ఓ లక్ష్మి, అమ్మా శ్రీ మహాలక్ష్మి. అమ్మా లక్ష్మి, వస్తున్నానమ్మా. ఏమే భక్తురాలా, నువ్వు పని చేయడానికి వచ్చావా, పాటలు పాడడానికి వచ్చావే? అది కాదమ్మా. తెల్లవారు దేవుడు ముందు కూర్చుని సంగీతాలు తీసుకుంటే పనులు ఎవరు చెప్తాడని తాత. అయిపోయినాయే పనులన్నీ అయిపోయినాయిగా. ఏమైపోయినా శాతం పెడక చేయమంటే పాటలు పడతాం. లేదే, చేసింది చూడు. ఆ గోడ మీద చూడు, వేసింది ఇప్పటికి. అమ్మా, నాన్న చెయ్యంతా. ఏమిటి చెయ్యంతా? గోమయం, గోరింటాకే. గోరింటాకు అయోమయంలాగే ఉంది ఇదంతా. పట్టపగలు పెట్టుకుంటారా గోరింటాకు? రాత్రులు పెట్టుకుంటే పక్కలన్నీ పాడవుతాయని పగలే పెట్టేసుకున్నదే. నాన్న, అయితే నాకు గోరింటాకు పెట్టవు? గుడ్ గుడ్. గుడ్డులే, గాడి గుడ్డు లేదు. స్కూల్కి వాళ్ళే త్వరగా పదండి, స్నానం చేయండి. అవును, టైం అయిపోయింది. లక్ష్మి, అమ్మాయికి తల నీళ్ళు పోయాలి, త్వరగా రా. అమ్మా, ఈవేళ మొదటి రోజు బాబుని స్కూల్లో దేబెట్టి వచ్చి త్వరగా దింపేస్తా వెళ్ళు. పదమ్మా. అయ్యో, దోసి చల్లారిపోయిందమ్మా, వేడి వేసి పడతాం. పదమ్మా. ఏదో ఘనకార్యం చేస్తుంటారు. పొట్టెంపాడు జమీందారు శ్రీ ప్రతాపరావు గారి ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆహుతైంది. అరే బాపే బాప్. ఇంటితో పాటు జమీందారు వారి భార్య మరణించారు. ప్రభుత్వానికి అందిన వార్తలను బట్టి వారి కుమారుడు మాత్రం సజీవుడే ఎక్కడో ఉన్నట్టు తెలుస్తుంది. వారికి వారసుడు ఆ కుర్రవాడు ఒక్కడేనని కూడా తెలిసింది. అందువలన ఆ కుర్రవాడు జిల్లా కలెక్టర్ ముందు తగిన రుజువుతో హాజరై అర్జీ దాఖలు చేసుకున్న పక్షాన ప్రభుత్వాధీనంలో ఉన్న జమీందారు గారి స్థిర చరాస్తులన్నీ అతనికి అప్పగించబడగలవు. సి నారాయణరావు, జిల్లా కలెక్టర్, నెల్లూరు. సిద్ధయ్య, సిద్ధయ్య, కొంప మునిగింది. ఏం బాబు, ఏమైంది? అప్పులేనా పోలీసు వాళ్ళ? అదేం కాదు, మనకు యోగం పట్టిందో. యోగం యోగమే. అదంతా దారిలో చెప్పాను కానీ ముందు కాలికు సాక్షి. రైట్ రైట్.
బాబు బాబు అని అరెస్ట్ సరిపోయిందా? ఇలాంటి రద్దీ రోడ్డు మీద కుర్రాడిని ఒంటరిగా వదిలేసి? ఇంకా నయం, ఏం ప్రమాదం జరగలేదు, కానీ అలా జరిగితే ఏమయ్యేది? నన్ను ఏం చేయమంటారు? నా మాట ఏమన్నా వింటేనా? సమయానికి మీరు దేవుడల్లే వచ్చి కాపాడా, లేకపోతే ఏమయ్యేదు? నడవలేనంటాడు, కార్లు అంటాడు, సైకిల్ అంటాడు. నేను ఎక్కడి నుంచి తెచ్చేది చెప్పండి. ఏమై? అవునులే, జమీందారు పెట్టావు కదా. లక్ష్మి, కుర్రాడిని ఎస్ఎస్ స్కూల్కి తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి. భలే భలే మాస్టారు. లక్ష్మి, అది కూడా చూడు, ఆ మేడ మీద గదిలోనే నేను ఉండేది. నువ్వు రోజు బాబుని అక్కడ తీసుకురా, నేను సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్తాను. సాయంకాలం వచ్చి తీసుకెళ్తుంది. అక్క థ్యాంక్స్ సార్ అని చెప్పక్క. ఏంటి థ్యాంక్స్ సార్? థ్యాంక్స్ సారు. వాడికి వారసుడైన ఒక కొడుకున్నాడని విన్నామే. ఉండేవాడు. వాడు మిగిలింటే నాకు ఈ కష్టం అంతా ఎందుకు? వాడు అప్పుడే అక్కడే ఆ దవానలంలో దగ్ధమైపోయాడు. అయితే అతడు చచ్చిపోయినట్లు మాకు రుజువు కావాలి. చచ్చిన వాళ్ళకు రుజువు ఏమిటి ప్రభు? నన్ను యమధర్మరాజు వద్దకు వెళ్ళి తెమ్మంటారా? మీరు ఎక్కడి నుంచైనా తీసుకురండి, అది మాకు అనవసరం. క్షమించండి, కావాలంటే నన్ను గురించి విచారించండి. ఆ అవసరం మాకు లేదు. రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది. అంతేనంటారా? అంతే. మీరు వెళ్ళవచ్చు. చిత్తం అంతా ఏడుగొండల వాడిదయ్యా. సెలవు. ఏమండి? అయ్యా, ఈ పళ్ళు పూలు పట్టుకెళ్ళండి. ఇంకెప్పుడు ఇలాంటి తీసుకురాకండి. చిత్తం, వెళ్ళండి. వాళ్ళకి ఏం చేయాలి? ఏమైంది బాబు, ఏమైంది? ఇగో పళ్ళు పూలు ఒట్టి దండగా. కుర్రాడు బతికున్నట్టు వాళ్ళకు గట్టిగా తెలిసిపోయిందట. ఇప్పుడు ఆ కుర్రాడు లేడని, కనీసం చచ్చిపోయినట్టు నిర్ధారణగా రుజువైతే గాని బంగారం మన చేతికే పడట. ఎట్టా కుర్రాడు చచ్చిపోయినట్టు రుజువు కావాలా? ఓ సిద్ధే కదా. అదేమిటి అంత తేలిక నిజం? తేలిక కాక చచ్చిపోయిన వాళ్ళని బతికించడం కష్టం కానీ బతికున్న వాళ్ళని చంపడం ఎంతసేపు? రండి పోదాం. మాస్టారు పాఠం చెప్పండి. ఉండవా అక్కడికి రాని. నాకు పాఠం చెప్పడానికి మా అక్కెందుకు మాస్టారు? ఉండాలా? నీకు అర్థం కాదు అనా? నీకు అర్థం కాలేదనుకో, నీ అక్కకి అర్థమైతే అయితే మా అక్క వచ్చి పరీక్షలు రాసిందా? సత్యం. అది కాదు, నువ్వు ఇంట్లో తిరుగ్గా ఉన్నప్పుడు 1కి 2 సార్లు చెబుతుందని చేసిందా? కూర్చో కూర్చో. దుష్యంతుడు ముందుగా ఎవరిని చూశాడు? ఎందుకు మాస్టారు? ఆ పాఠం నాకు బాగా వచ్చు. నీకు వచ్చింది ఎంతో, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. విను. వచ్చింది శకుంతల, వచ్చింది హంస నడకలతో, లేడి చూపులతో, చల్లని వెన్నెల్లాగా, పిల్ల గాలిలాగా అలా 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 వచ్చేసింది. వచ్చింది శకుంతల. శకుంతల కాదు మాస్టారు, మా అక్క. ఉంటావా శకుంతల? మై గాడ్ లక్ష్మి, నువ్వా? కూర్చో కూర్చో కూర్చో. పనండి సార్, రావా? వెళ్ళిపోతే ఎలా? ఇప్పుడే కొత్త పాఠం మొదలు పెడుతున్నాను, నువ్వు ముఖ్యంగా వినాలి. కూర్చో. అలాగా కూర్చో బాబు. జాగ్రత్తగా చెప్పండి సార్. ఏది శకుంతల ఎలా ఉంటుందో చెప్పు చూద్దాం. అందంగా ఉంటుంది. ఛ! అలా ఒక్క ముక్కలో తేల్చేస్తే ఎలా? వర్ణించాలో. అందాన్ని వధిస్తేనే అందం. శకుంతల ఎవ్వరూ వాసన చూడని పువ్వులాగా, గోటి కొన కూడా తగలని నవనవలాడే చిగురుటాకులాగా, ఏమాత్రం రాపిడి పడని రత్నంలాగా. అబ్బా, ఇంకా ఎన్ని లాగాలండి అబ్బో, ఎన్నైనా లాగొచ్చు అని కవి చెప్పాడు, కానీ మనకు తృప్తి లేదే. పోనీ ఈ పూటకి ఇంతటితో సరిపెట్టి పైపాఠం చెప్పండి. చెప్తాను చెప్తాను. దుష్యంతుడు శకుంతలను చూశాడు చూశాడు చూశాడు. ఎంతసేపు ఉంది? అందాన్ని ఎంతసేపు అయినా చూడవచ్చు. ఏ లక్ష్మి, అర్థమైందా? నాకెందుకు సార్ ఈ గొడవ అంతా? అలా కాదు, నీకు కూడా అర్థం కావాలి. ఏమో. చూడు, కాసేపు నువ్వే శకుంతలం అనుకో. పోనీ నేను అనుకుంటా. మరి దుష్యంతుడు మీరా మాస్టారు? అని నువ్వు నేను అనుకుంటే ఏం లాభం? మీ అక్క అనుకోవాలి. ఏ లక్ష్మి, అనుకుంటావా? అనుకో, చెబుతా. సరే అనుకుంటా. తొందరగా చెప్పండి సారు. దుష్యంతుడు శకుంతలని చూశాడు. ఇందాకే చూశాడుగా. అవునవును, చూశాడు, మోహించాడు, ప్రేమించాడు, తన హృదయాన్ని ఆమెకు అర్పించాడు. కానీ సంగతి ఆ శకుంతలకు తెలిసేది ఎలా? చెప్తే పోలా? అదే, ఎలా చెప్పడమా అని. ఇందాక నుంచి చెప్తున్నారుగా, అలాగే. లక్ష్మి, అయితే నేను చెప్పేదంతా నీకు అర్థమైందా? చెప్పా, అర్థం లేదు పద్ధం లేదు. రా బాబు. లక్ష్మి, మళ్ళీ రేపు వస్తాగా. ఏం సిద్ధయ్య, వెళ్ళిన పని ఏమైంది? సిద్ధ వెళ్ళడం తీర్చకపోవడమనా? వెరీ గుడ్. అయితే ఫోటో దొరికిందన్నమాట. దొరక్కపోవడమా? ఇదిగో
తచ్చదియ్యా ఇది సంపాదించేతలకి తోక పాడం తలకొచ్చింది అనుకోండి బాబు మీరు ఆర్డర్ చేయండి 7 సముద్రాలు దాటైనా సరే ఆ నెతికి పట్టుకొచ్చేస్తాను బాబు ఈ ఫోటో పేపర్లో ఏం చేద్దామా అదే కదా పేపర్లో వేస్తే 10 మందికి తెలిసి రహస్యంగా జరిగిపోవాలి పని సిద్ధయ్య వాళ్ళే వాడిపోయి బా నా హృదయం అనే విస్తరి నీ ముందు పరుస్తున్నాను నా వలపంతా వడ్డించేస్తాను అయితే నీ వస్తా బా అక్కడే ఉండు ఆవు పాలకోవా వారే వా విందుగా పసందుగా ప్రేమ నందుకోవా ఓయ్ అందమైన బావా ఆవు పాలకోవా విందుగా పసందుగా ప్రేమ నందుకోవా అందమైన బావా వెరీ వెరీ సారీ స్వీట్ స్వీట్ గూరి వై హర్రీ హాటు హాటు గారి స్వీట్ స్వీట్ గూరి కలపు తల రాగాల రవ్వట్టు భోగాల బొప్పట్టు రాగాల రవ్వట్టు భోగాల బొప్పట్టు నా ప్రేమ పెసరట్టు భుజింపవా ఓ మై గాడ్ ఓయ్ అందమైన బావా ఓయ్ ఆవు పాలకోవా హాయ్ విందుగా పసందుగా ప్రేమ నందుకోవా అందమైన బావా వా నిన్ను కోరి వచ్చా కన్నె మనసు ఇచ్చా సచ్చా నిన్ను కోరి వచ్చా కన్నె మనసు ఇచ్చా తలుపు వెలుపు కులుకులన్నీ తెచ్చా మెచ్చా నిచ్చావ బావయ్యా నచ్చావు లేవయ్యా నిచ్చావ బావయ్యా నచ్చావు లేవయ్యా నచ్చినా పోనయ్యా అంతేనయ్యా అయ్య బాబు ఓ అందమైన బావా ఓయ్ ఆవు పాలకోవా హాయ్ విందుగా పతందుగా ప్రేమ నందుకోవా అందమైన బావా నో నో గో గో బై 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 బా బా అంతేనా బా అయ్యో బా అర్థం కాలేదు ఇంకెలా చెప్తే అర్థం అవుతుంది బా ఎలా చెప్పినా అర్థం కాదు ఆ? పోనీ చదివితే అర్థం అవుతుందా బా ఓ అవుతుంది అయితే కాగితం మీద రాసి తీసుకొస్తాను రేపే తీసుకొస్తాను బా సరే తీసుకురా బా ఇవన్నీ తిను బా తింటా బా వస్తా బా అసలు చింపిందే చింపుతున్నారు లేవండి పక్క వేయాలి ఉండదే ప్రేమ లేఖ రాస్తున్నాను ఏమి లెక్క అన్నారు అబ్బాబ్బా లెక్క కాదే ఉత్తరం చదువుకున్నారు ఉత్తరం రాయడానికి ఇంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారటమ్మా ఇది మామూలు ఉత్తరం కాదే ప్రేమ ఉత్తరం ప్రేమ ఉత్తరమా ప్రేమేగా అదేమిటి అంత తేలిగ్గా తీసి పారేస్తున్నా ప్రేమంటే నీకేం తెలుసు నాకు బాగా తెలుసు లక్ష్మి లక్ష్మి ప్రేమంటే నీకు తెలుసా బాగా తెలుసమ్మా లక్ష్మి ఏదో చెప్పు లక్ష్మి నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అసలు నీకు ఉత్తరం రాస్తున్నాడా ఆమె అతనికి రాస్తున్నావా ఆయన నాకు రాస్తాడు నేను ఆయనకి రాస్తాను ఇద్దరు రాసుకుంటానే ఉంటాం ఇంతంత ఉత్తరాలు అంతంత ఉత్తరాలు అబ్బో ఎందుకు అడిగాలేమా అబ్బాబా ఆ పనులు తర్వాత చేయొచ్చు కానీ లక్ష్మి నాకు చిన్న ఉత్తరం రాసి పెట్టు లక్ష్మి ఇప్పుడు కదమ్మా నాకు చాలా పని ఉంది
లక్ష్మి లక్ష్మి ఆ పళ్ళు తర్వాత తీసుకోవచ్చు, ముందు రాసిపెట్టు లక్ష్మి. అమ్మగారు తిడతారమ్మా. అమ్మతో నేను చెప్తానుగా. రాసిపెట్టు లక్ష్మి. పొద్దున్న తీరిగ్గా కూర్చుని రాసిస్తాను. నిజంగా నిజంగానమ్మా. పొట్టు పొట్టు. ఎక్కడికి వెళ్ళారబ్బా? సారు చేపలేదు పేపలేదు కానీ నువ్వు ఆదివారం రావనుకున్నానే. ఆదివారం సోమవారం అవసరమైన పని వచ్చాను సారు. ఇదిగో సారు, ఆ సారు అనడం మానేస్తావు? అలాగే సారు. అదిగో మళ్ళీ మరేమనమంటారు సారు? ఏమన్నావంటే అన్ని ఇరుకులో పెట్టావే. ఏమన్నావంటే సారు తర్వాత ఆలోచిద్దరు గాని ముందు తొందరగా నాకు ఉత్తరం రాసి పెట్టాలి. ఉత్తరమా? నీకా? నిమిషం నిమిషం. ఎస్సు లేదు గిస్సు లేదు. ఇది అంత తేలికైన ఉత్తరం కాదు సారు. మరి ప్రేమ ఉత్తరం. కాదు కాదు, ప్రేమ లేఖ. ఏ చేత కదా? కాకే అసలు ఎవరు ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఏమని అదంతా మీకు అనవసరం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మహా చెడ్డగా ప్రేమించింది. రాయండి. చెడ్డగానా? అవును. సరే సరే, బాగుంది కథ. అమ్మాయి ఎవరు? ఎవరైతే మీకెందుకు? అదే ఎవరో తెలియపోతే ఎలా రాయడం? మళ్ళా మాట ఇదేనా? సరే నేనే అనుకోండి, రాయండి. మరి అబ్బాయి? సారు మిమ్మల్ని ఉత్తరం రాయమంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మను అందరిని అడిగేటట్టున్నారు. అది కాదు, అతను ఎవరు ఎలా ఉంటాడో తెలిస్తే బాగా వర్ణించి రాద్దామని. ఎలా ఉంటాడు? అందరిలాగే ఉంటాడు. పోనీ నాలా ఉంటాడా? అచ్చంగా మీలాగే ఉంటాడు. ఇక రాయండి. అమ్మా రాయండి సారు. ముందు నేను కాస్త తేరుకుని ఆలోచించని. ఆలోచిస్తే మీరు రాసేదే ఉంది సారు, నేనే రాసి పారేస్తాను. చదువుకున్న వాళ్ళకి కూడా ఆలోచన సారు. రాయండి సారు. సారు ఇదేడు సారు, రాయమంటే నా ముఖం చూస్తారంటే? నా ముఖంలో ఏముంది? నీ ముఖంలో ఏముందో చెప్పనా? అక్కర్లేదు, రాయండి సారు. ఇంకా నేను రాసేదేముంది? ఉత్తరం సారు. కాదు, ప్రేమ. చెప్ప. అది కాదు, నీ ముఖం చూస్తుంటే నా మనసులోని ప్రేమ భావాలు అలా పొంగి పొరలిపోతున్నాయి. పోనివ్వండి పోనివ్వండి, నేను కూర్చుంటాను. నా ముఖం చూస్తే అవన్నీ రాసేయండి. కూర్చోండి. అయిందా? అయింది. చదవండి. నా రాజా, నా కళ్ళల్లో నువ్వే కాపురం ఉన్నావు. అందుకని నా కళ్ళు తెరిచినా మూసినా నువ్వే కనిపిస్తున్నావు. కానీ మనిషి కనపడి మాట వినపడకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? మౌనం ప్రాణాలు తోడేస్తుంది. రాజా, నా రాజా, నా హృదయంలోనే నీకు చోటిచ్చానే, నా ఇంట్లోనా నీకు చోటు లేంది. ఎందుకురా? సుబ్బన్న, ఏమైంది? జపనరం బెనికింది రచ్చి. ఇంటికి పోదారా? ఎందుకు ఇన్న అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇందులో అబద్ధమే ఉంది. ఆ కుర్రాడు నిజంగా జమీందారు కొడుకి. అది అక్కడే ఉంది కిటుకు. పోనీ నువ్వు అన్నట్టు జమీందారు కొడుకుని అనుకుందాం. ఆ జమీందారికి ఎక్కడా దిక్కు లేనట్టు ఒక్కగానొక్క కొడుకుని ఈ బికాదాని చేతులు అప్పగించాడా? పోనీ అప్పచాడని అనుకుందాం. మాట కోసం పడి చావడానికి ఈవిడేమన్నా సత్యహరిశ్చంద్రుడు మేనకోడలా? వాడు దాని కొడుకే, ఆ జమీందారికి పుట్టిన వాడు. కన్న కొడుకును తమ్ముడిని చెప్పుకునే గతేం పట్టింది? తన కొడుకేనంటే ప్రపంచం కొడుతుందా? ఓ సదా నీ సందేహం. అది ఆడవాళ్ళకే గాని మగవాళ్ళకి అర్థం కాదులే. చూడబ్బాయి, ఎంత చెడిందైనా దానికి ఓ మొగుడు ముద్దులోని కనీసం అండ ఆదరకైనా కావాలని ఉంటుందా లేదా? అలాంటప్పుడు ఓ బిడ్డ తల్లిని తెలిస్తే దాన్ని ఎవరు చేరదీస్తారు? అందుకే ఈ రహస్యం దాస్తోంది. అమ్మాయికుడు కనుక నువ్వు దాని వల్ల పడ్డావు. ఆ సుబ్బన్నత తేలిక పడతాడా? ఈ విషయం తెలిస్తే దాని వల్ల పుట్టి కడతాడా? సుబ్బన్న ఎవరు? అయ్యో రామానికి ఆ విషయం ఇంకా తెలీదు. ఇప్పుడది మన తోటలో వాడితో కాపురం చేస్తోంది. అత్తయ్య, మరీ అన్యాయంగా మాట్లాడుతున్నా. అవునులే నాయనా, నేను చెప్తే అలాగే ఉంటుంది. ఎందుకంటే నాకు కూతురుంది కాదు, అందుకని.
చూడు నాయనా, మా పద్మ నువ్వు చేసుకునే ఆ బజార్ దాని వాళ్ళలోంచి మాత్రం బయటపడు. మాకు అదే 10,000. ఇదిగో అల్లుడు, ఇలాంటి విషయాలు దాచినా దాగవు. చేయి జారిన తర్వాత చేసేదేమీ లేదో ముందుగానే చెబుతాను, బాగా ఆలోచించుకో. అయినా దీనికోసం ఇంత ఆలోచన ఏమిటయ్యా? వెళ్ళి చూసి రాదు, పిడ వదిలిపోతుంది. సరే అత్తయ్య. కాస్త ఓర్చుకో, ఈ మాత్రానికి ఎగిరెగిరి పడుతున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందిలే. ఏంటో పాపం, నాతో పాటు నువ్వు అగచాట్లు పడుతున్నావు. అదిగో ఆ మాట అనొద్దంటాను. ఆము అంటే నన్ను ఏరేగా చూస్తావు ఎందుకు? ఏ బాబు నీకెంతో నాకు అంతే. ఎవరో ఎన్ని అవస్థలు పడ్డా బాబు కోసమేగా. బాబు కనుక పెద్దోడు అయ్యాడంటే మనకి ఏ బాధలు ఉండవు. మన బాధలు ఎలా ఉన్నా బాబు చదవాలి, డాక్టర్ అవ్వాలి. డాక్టర్ ఏంది, ఆడ అబ్బవుతాడు. నీకెందుకు, నువ్వు ఊరుకో. బాబును డాక్టర్ చేసే కృషి నాది. నిన్ను నమ్ముకుంటే నడీది నారాయణే. ఉన్నట్టే ఉంటావు, కాస్త ఉగ్రం వస్తే తుర్రుమని పారిపోతావు. అదంతా ఎనగటి సంగతే. ఆ సుబ్బన్న మారిపోలా. ఇక నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఒట్టు చూస్తావుగా నువ్వే. చూస్తాగా. ఏంటో పాపం, నాతో పాటు నువ్వు అగచాట్లు పడుతున్నావు. అదిగో ఆ మాట అనొద్దంటాను. ఆము అంటే నన్ను ఏరేగా చూస్తావు ఎందుకు? ఏ బాబు నీకెంతో నాకు అంతే. లేదు గెస్టర్ లేదు, పోతలకి. నేను సైకిల్ కొని ముందు పోతావా లేదా? నిన్ను రోజు సైకిల్ మీద తీసుకురావడానికి నీ అక్క పెట్టిన నౌకర్లు ఎవరు లేరు ఇక్కడ. ఎవరికి కావాలి ఓడి సైకిల్? లక్ష్మి చేతిలో ఉంటే చిల్లర మళ్ళీ ఖర్చు అవుతే మళ్ళీ బాబుకి రేపటి నుంచి జీతనాటం కట్టాలా? ఈ చెల్లెలు తీసుకెళ్ళి దిబ్బలో పడే. ఎంత జాగ్రత్త, ఇది మొదటి నుంచి ఉంటే మార్చేశారుగా. నువ్వు బాబు కలిసి శుభ్రంగా మార్చేశారు. సుబ్బన్న, దిబ్బినేది అన్నీ ఉండాలి. లేదు, కనబట్టలేదు. కనబట్టలేదా? సైకిల్, కొత్త సైకిల్ కొనిపించాక. ఏమిటి, సైకిల్ కొన్నావా? అక్క, సూర్య మాస్టారే, నేను సైకిల్ కొనేది నీకోసం కాదురా, నిన్ను సైకిల్ మీద తిప్పడానికి మీ అక్క నౌకరు ఎవరు లేరురా అని తిట్టాడక్క. దాంతో నాకు ఒళ్ళు మండిపోయి, ఓహో నీ బోడి సైకిల్ ఎవరికి కావాలని తిన్నగా వెళ్ళి కొత్త సైకిల్ కొనుక్కొచ్చాక. రా సిద్ధిగా రా. బాబు, డబ్బెక్కడిది? మన దిబ్బల్లో ఉందిగా, పగలగొట్టి తీసుకెళ్ళాము. దిబ్బని పగలగొట్టావా? దిబ్బని పగలగొట్టావా? నీకోసం కడుపు కట్టుకుని కానీ కూడబెట్టామే. నీ చదువు కోసం చచ్చి నీ చాకరీ చేసి దాచామే. అదంతా ఈ సైకిల్ కు తగలబెట్టావా? చెప్పు, ఎందుకు తీసావు? అడగకుండా ఎందుకు తీసావు? తీస్తావా? ఊరుకో బాబా, ఊరుకో. చూడు, అక్కయ్య గారి కొట్టింది. అక్కయ్య నీ కోసం ఎంత కట్టపడతా ఉంది. కోపం వచ్చి చిన్న దెబ్బ అయితే ఎంతకు ఏడుతారా? బాబు ఊరుకో. లక్ష్మి,
సార్ బాగానే ఉంది. తన్నినోళ్ళు ఏడిచి తిన్నోళ్ళు ఏడుతుంటే మధ్య నేనేం కావాలి? లేలే. ఇంతవరకు ఎప్పుడు బాబు మెసేజ్ చేసుకోలేదు. ఈనాడు కొట్టాను పాపిస్తుందని నా చేతులు ఇరిగిపోను. చాలు చాలే. కొట్టడానికే కాదు, పెట్టడానికి కూడా ఆ చేతులే కావాలి. ఇరిగిపోతే ఎట్టా? నువ్వు వచ్చి సమాధానంతో పోతే ఆయన ఊరు మంచిళ్ళు కొడతాడు. లే చెల్లమ్మా, నా మాట లేమ్మా. నువ్వే కాదు సమాధానం బాబు. ఏంటి ఉండాలి బాబు బాబు? అదే ఇంతటోకి ఏమైపోయాడబ్బా? సుబ్బన్న బాబు ఎక్కడికి వెళ్ళాడు? కొట్టేనన్న కోపంతో ఏ ఆఘాయిత్యం చేసుకుంటాడు. చూడు సుబ్బన్న, నువ్వు త్వరగా వెళ్ళి ఊళ్ళోనూ నరసింహ మాస్టర్ ఇంట్లోనూ చూడు. ఒకవేళ సూర్య మాస్టర్ ఇంటికి కానీ వెళ్ళాడేమో నేను చూసేస్తాను. వెళ్ళు. బాబు బాబు, ఏమండి ఏమండి, బాబు ఇక్కడికి వచ్చాడా? చెప్పండి. ఏడి బాబు చెప్పండి. అబ్బా, మీరు నన్ను ఎందుకు ఏడిపిస్తారు? బాబు కనిపించడం లేదు. ఏదో కోపంలో కొట్టాను. ఇంత ఆఘాయిత్యం చేస్తాడనుకోలేదు. బాబుని చూడండి, నా ప్రాణం నిలువదు. చెప్పండి. ఏడే బాబు చెప్పండి. కడుపు తీపి దాస్తే దాగుతుందా? అంటే బాబు నీ కన్న కొడుకు. ఏమిటి ఏమిటి ప్రశ్న? లక్ష్మి, ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు నిజం బయటపడాల్సింది. ఎన్నాళ్ళని దాస్తాం? నీ బిడ్డను నీ బిడ్డ కాదని ఎన్నాళ్ళు నమ్మిస్తాం? తమ్ముడని ఎన్నాళ్ళు తగా చేస్తాం? ఆపండి. ఏమిటి మీరు అంటున్నది? నీకు తెలిసింది కానీ నువ్వు ఒప్పుకోని, లోకానికి తెలియదు. కనీసం నీ కన్నబిడ్డకైనా నువ్వు చెప్పలేదు. లక్ష్మి, ఎవరిలో కాదు ముసలితనంలో తెలుస్తుంది నీ కన్నబిడ్డ అవసరం. అది తప్పించుకోవచ్చు, కానీ మృత్యుముఖంలో నీ మాతృహృదయాన్ని చంపుకోలేవు. అప్పుడైనా నిజం చెప్పక తప్పదు. ఈ మాత్రానికి ఎందుకు ఈ అబద్ధం? నీ భవిష్యత్తు కోసమా? నీ ప్రణయ జీవితం కోసమా? లక్ష్మి, ప్రాయంలో నువ్వు చేసిన పాపానికై వాడిని తల్లి లేని పిల్లవాడిని ఎందుకు చేస్తావు? వాడికి ఎటూ తండ్రి లేడు. నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నీ కన్నరికాన్ని దోచి నిన్నే ఆదరించని ఆ జమీందారు వాణ్ణి తన బిడ్డగా ఒప్పుకొని చేరదీస్తావా? చాలించండి, చాలించండి. ఏమిటి మీరు అల్లుతున్న కథ? కథ? లక్ష్మి, నిజం చెప్పు. ఈ సంగతి తెలిస్తే నిన్ను సుబ్బన్న ఏలుకోడా? బిడ్డ తల్లి అంటే ప్రేమించలేడా? ఆపండి, ఆపండి, ఆపండి. అన్యాయం, అక్రమం, అబద్ధం. అబ్బా, అబ్బా. ఏమండి, ఎవరు చెప్పారు మీకు ఈ అబద్ధాలు? ఎక్కడ విన్నారు? వినడమే కాదు, కళ్ళారా చూశాను. ఏం చూశారు? సుబ్బన్నతో నీ సరసం. అగో, నిజం కదా? కాదు, ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదు. అనుమానానికి సమాధానమే లేదు. నిజం నిలకడమే తెలుస్తుంది. బాబు కనపడలేదా? అక్కడా లేడా? ఈ స్కూల్లోనూ పంతులు గారింటి గారు అంతా ఇచ్చాను. ఎక్కడే కనపడలేదు. బాబు, బాబు. లక్ష్మి, ఊరుకో లక్ష్మి, ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటాడు. వెళ్దాం.